సింహం లాంటి మనిషి కూడా ఒక్కోసారి జీవితంలో కొన్ని సమస్యలు వచ్చినప్పుడు ఒక అడుగు వెనక్కేసినట్టు కనపడతాడు. ఈ శత్రువు ఏమనుకుంటాడంటే అయిపోయింది అలా అయిపోలేదు, ఆగు ఏడాది ఆగు చూపిస్తాడు. ఒక అడుగు వెనక్కేస్తుంది సింహం. ఎందుకని కుప్పించి ముందుకు దూకడానికి. వచ్చిన సమస్య వచ్చిన దుఃఖమో తట్టుకోవాలి కదా, దానికి కొంత సమస్య పడితే ఈ లోపు ఏం చేస్తాడు, పోదు చేసుకుంటాడు బలాన్ని, శరీర బలాన్ని, మనోబలాన్ని, ధన బలాన్ని, కండ బలాన్ని అన్ని పోదు చేసుకుని ఒక్క దెబ్బ కొడతాడు. మళ్ళీ 25 ఏళ్ళు ఎవరు ఇంకా. ఒకడికి శత్రువులు ఎక్కువ అవుతున్నారంటే వాడి ఎదుగుదలను చూసి వాళ్ళందరూ భయపడుతున్నారని అర్థం. అప్పుడే నువ్వు నీ పని సక్రమంగా చేస్తున్నావని అర్థం. శత్రువులు లేని లైఫ్ అంటేనే వేస్ట్ రా. ఇలాంటి శత్రువులు ఎలా వచ్చారో అలాగే వెళ్ళిపోతారు. వెనుకడుకైపోరు మనకెందుకు అనుకోరు, జగమంతా మనదే పరివారం అంటారు. ప్రాణం పోతున్నా ప్రమాదం అనుకోరు, పరులకు